హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే టీటీడీ తిరుమల వెళ్ళే భక్తులకు మరో శుభవార్త అంటూ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ప్రపంచ దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామివారు. ఆయనే కలియుగ దేవుడు. ఈ భూమి మీద ప్రజలను కలియుగంలో తరింప చేయటానికి దివి నుండి దిగి వచ్చిన దేవాతి దేవుడు. భక్తులు నిత్యం వేలకు వేలుగా తిరుమలకు వెళ్తుంటారు. అక్కడ స్వామివారిని దర్శించుకున్న వెంటనే లడ్డూ ప్రసాదం కోసమే చూస్తారు. ఆ తర్వాత తిరుమల శ్రీవారి ఆలయ ప్రాంగణంలో ఉన్న అన్న ప్రసాదానికి దారితీస్తారు. అక్కడ అత్యంత రుచికరంగా ఉండే భోజనాన్ని కడుపారా తిని శ్రీవారి నిండు ఆశీస్సులు అందుకుంటారు. ఇది దాదాపు 4 శతాబ్దాల నుంచి జరుగుతూ వస్తుంది. ఇక తిరుమల శ్రీవారి అన్నప్రసాదం రుచి ఎరుగని వారు ఉండరు. తిరుమలకు దర్శనానికి వెళ్ళారు అంటే ప్రసాదం తినడానికి తప్పనిసరిగా వెళ్తారు. ఇదిలా ఉండగా ఇటీవల తిరుమలలో కొత్తగా ఏర్పడిన పాలక మండలి తనదైన మార్కుని పాలనలో చూపిస్తూ ముందుకు సాగుతుంది. ఇక శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యాలు కలుగజేయటమే కాదు, వారికి రుచికరమైన చక్కని ఆహారాన్ని అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటుంది. దానికోసం కీలక నిర్ణయాలను తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో శ్రీవారి అన్నప్రసాదంతో సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది. ఇక మీదట శ్రీవారి భక్తులకు అన్నప్రసాదం మెనూలో ఈ మార్పులు ఉంటాయని టీటీడీ స్పష్టం చేసింది. ఇక దాని ప్రకారం చూస్తే భోజన సమయంలో మసాలా వడను ఇక మీద వడ్డిస్తారు అని అంటున్నారు. ఈ వడ పూర్తిగా సాత్విక ఆహారంగా ఉంటుందని అంటున్నారు. ఈ మసాలా వడలో ఉల్లిపాయలు కానీ వెల్లుల్లిపాయలు కానీ అసలు ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. దీనిని ప్రయోగాత్మకంగా సోమవారం అన్నప్రసాదాలలో వడ్డిస్తూ చర్యలు తీసుకుంటుంది. ఈ తొలి ప్రయత్నంలో 5,000 మంది భక్తులకు శ్రీవారి అన్నప్రసాదంలో మసాలా వడను వడ్డించారు. అలా మసాలా వడతో భోజనం చేసిన భక్తులు తృప్తిగా ఉందని చెబుతున్నారు. రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో మొత్తం భక్తులకు మసాలా వడను ఒక పదార్థంగా మెనూలో చేర్చేందుకు టీటీడీ చర్యలు తీసుకుంటుంది. దీంతో శ్రీవారి భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆస్తిక జనులు అంతా భోజనంలోనే దేవుడు ఉన్నారని నమ్ముతారు. రుచికరమైన భోజనం కోసం వారు ఎదురు చూస్తారు. దానిని పూర్తిగా విజయవంతం చేయటానికి టీటీడీ కట్టుబడి ఉందని అధికారులు చెబుతున్నారు. దాంతో శ్రీవారి ప్రసాదం ఇక మరింత రుచిగా మారనుంది అన్నమాట.